అందరూ మన వాళ్ళే అనుకో, తప్పు లేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలివేయటమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. జీవితంలో ఉన్నంత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకో, ఎదిగిన తర్వాత నోటిని మూసుకో. నువ్వు మంచివాడివి అనిపించుకోవటానికి ఇతరులను చెడ్డవాళ్లను చేయకు. జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో ఉన్న బాధలు భావాలు మాత్రం చాలా బరువైనవే. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తున్నారు. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే మంచిది అనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడనవసరం లేదు. మన కారణంగా ఎవరు బాధపడనక్కర్లేదు. మనిషికి అహంకారం ఉన్నా పర్లేదు, కానీ అనుమానం ఉండకూడదు. ఇది జీవితంను నాశనం చేస్తుంది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువ ఇచ్చే బంధాలను అస్సలు వదులుకోకు. బాధలు బలంగా వస్తున్నాయంటే నీ జీవితం మారబోతుందని అర్థం. గుర్తింపు లేని శ్రమ, గుర్తించలేని ప్రేమ ఎంత చేసినా వ్యర్థమే. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలిపే అవుతుంది. అతిగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అంతే. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళు కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనసులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా దగ్గరవుతున్నారని అర్థం. బాగా గుర్తుపెట్టుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలి. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. నిన్ను భారంగా అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరం అయి ఒంటరిగా బ్రతకడం మేలు. మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళే మనకు శత్రువులవుతారు. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వటమే మంచిది. ఏ బంధమైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు. ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. బంగారు నాణ్యాన్ని సముద్రంలో విసరడానికి ఒక మూర్ఖుడు చాలు. 100 మంది మేధావులు కలిసి కూడా దాన్ని బయటకు తీయలేరు. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ఎలా బ్రతకాలనుకుంటున్నావో నువ్వే నిర్ణయించుకో. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యలు పరిష్కారం కావు. డబ్బు ఉంటే అందరూ మనవాళ్లే. అది లేనప్పుడు మనవాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.